జయ గురుదత్త, జయ జయ గురుదత్త. అయ్యప్ప మాల చాలా విశేషం. అందులో మార్గశిర మాసం నుంచి పుష్యమాసం వరకు, అంటే సంక్రాంతి పండగ వరకు మాల వేసుకోవడంలో అంతరార్థం చాలా విశేషం. మాల అనేది అదృష్టం ఉంటేనే, అయ్యప్ప అనుగ్రహం ఉంటేనే వేసుకుంటాం. ఆయన మనకు లోపల ప్రబోధన చేసి కన్యస్వాములుగా ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళకి అయ్యప్ప సాక్షాత్కారంగా మాలో ఉంటున్నాడు కూడా. నమ్మి చేసిన వాడికి అనుగ్రహించేది అయ్యప్ప. బాలుడు, దీక్షాపరుడు, బ్రహ్మచారి, మహామాయా స్వరూపుడు ఆయన ఎక్కడైనా సంచరిస్తున్నాడు. కానీ మనం చేసే విధానంలో మాలలో దీక్షలో ఉన్నప్పుడు ఆ ఒక్క 41 days అయినా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నామో అప్పుడు ఆయన ఇంకో రకంగా మనకు ఆదేశం ఇచ్చి కాపాడుతాడు. ఇది ఖచ్చితంగా కొన్ని విషయాల్లో కొంతమంది స్వాములు జరిగింది కూడా. ఇది యథార్థం. హరిహర సుతుడు అయ్యప్ప పండరరాజ వంశీకుడు. ఆయన మహామాయా స్వరూపుడు, పరశురాముడు ఆయన ప్రతిష్ఠించినాడు. అంతకంటే మనకు ఏం కావాలి? శబరిమల మల అంటే కొండ. శబరి ఒక భక్తురాల అనుగ్రహం వల్ల ఏర్పడిన కొండగా, అయ్యప్ప కొండగా, అనుగ్రహించిన కొండగా మనం వెళ్తున్నాం. 18 మెట్లు, మహాపవిత్రం, జన్మ సార్థకం, దొరకదు, అలభ్యం. మీరు చేసుకోవాలనుకున్నప్పుడు 41 days పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా నియమనిష్టలతో కూర్చొని భగవన్నామ స్మరణ చేస్తూ అయ్యప్ప నాకు నీవు ఉన్నావన్న నమ్మకం చేస్తే, ఇక్కడ గొంతులో నుంచి కాదు బొట్టు దగ్గర నుంచి మనం ఆవేదనగా చేస్తే ఆయన ఖచ్చితంగా మన ఎదురు సాక్షాత్కరిస్తాడు. ఒక దేవరూపేణ, మనిషి రూపేణ కాపాడుతాడు. వృత్తిపరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, మన కష్టానికి గడ్డెక్కిస్తాడు ఆయన. ఇది సాక్ష్యం జరిగింది. కొంతమంది స్వాములు కూడా జరిగింది. ఇది యథార్థ సంఘటన. ఇది అబద్ధం కాదు. నమ్మి చేయాలి, నమ్మకం ఉండాలి. శరణాలు కానీ ఏదైనా కానీ త్రికట శుద్ధిగా మనం స్వచ్ఛతగా రాదు. అయ్యప్ప అన్నా చాలు, అయ్యప్ప అని ఏడ్చుకుంటూ పోతుంటే ఆయన పలుకుతాడు. ఆ ఒక్క స్మరణ, అయ్యప్ప అనే స్మరణ చాలు. వారి జన్మ సార్థకం. జన్మల పుణ్యం లేని ఎవరు కన్యస్వాముగా కొండక్కరు. ఆయన వరం ఉంటే అనుగ్రహిస్తే చేసుకుంటున్నాం. ఇది జరిగిన విషయం.